అంగం స్తంభించకపోవడం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. చాలా కామన్గా కనపడే సమస్య. మగవాళ్ళు యూజువల్గా సెక్షువల్ సమస్య ఉంది అన్నవాళ్ళు మా దగ్గరికి ఈ సమస్యతోనే వస్తారు. ఇది కాకుండా కూడా కొద్దిగా శీఘ్రస్ఖలనం అవ్వడము, కోరికలు తగ్గడం అనేది కూడా కనపడుతుంటాయి. కానీ చాలా కామన్గా చెప్పే సమస్య మాత్రం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అంగం సరిగా స్తంభించకపోవడం. దీన్ని మనం రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి సైకోజెనిక్, ఇంకోటి ఆర్గానిక్. సైకోజెనిక్ అంటే మానసిక ఆందోళన వల్ల, ఒత్తిళ్ల వల్ల, పని భారం వల్ల, ఇంకా దేనివల్ల కావచ్చు సరిగ్గా అంగం స్తంభించకపోవడం. అంటే కోరికలు ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా వాళ్ళ పీనిస్ రెస్పాండ్ అవ్వకపోవడం. ఇది చాలా కామన్గా కనపడే సమస్య. ఇది ఏ ఏజ్ గ్రూప్లో అయినా కనపడవచ్చు. ముఖ్యంగా యంగ్ పీపుల్లో మనకు కనపడే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్గా అది సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా మనం భావిస్తాం. అంటే మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అంగస్తంభన లోపంగా మనం భావిస్తాం. అదే కనుక 45-50 ఏళ్ళ పైబడిన వాళ్ళు కనుక కొత్తగా ఈ సమస్య మొదలైనా ఆర్ దీర్ఘకాలికంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక మనకి సమస్య మొదలైతే దాన్ని మనం యూజువల్గా ఆర్గానిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా పరిగణిస్తాం అనమాట. ఆర్గానిక్ అంటే లోపల ఏదన్నా బాడీ లోపల ఏదన్నా కారణం వల్ల అంగం సరిగ్గా స్తంభించకపోవడం. సో ముఖ్యమైన కారణాలు ఏంటి? డయాబెటీస్, స్మోకింగ్, ఒబెసిటీ. అంటే బాగా లావు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అదే కాకుండా వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. దాని తగ్గట్టు కొన్ని మెటబాలిక్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి సరిగ్గా అంగం స్తంభించకపోవచ్చు. స్మోకింగ్ వల్ల, డయాబెటీస్ వల్ల కూడా ఎండోథీలియల్ డ్యామేజ్ అవుతుంది. అంటే రక్తనాళాల్లో రక్తం సరిగ్గా సరఫరా అవ్వకుండా అంగం స్తంభించకుండా ఉంటుందన్నమాట. సో ఆర్గానిక్ కాజెస్కి యూజువల్గా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కాజ్ ఉంటుంది. అంటే ఆర్గానిక్ కారణం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే కనుక వాళ్ళకి డయాబెటీసో, ఊబకాయమో, లేకపోతే స్మోకింగో, లేకపోతే ఇంకేదైనా హిస్టరీ ఉండొచ్చు. ఆర్ ఒక్కోసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు రావచ్చు. బట్ ఇవి ఏవి కారణాలు లేకుండా కేవలం మానసిక ఒత్తిళ్ళ వల్ల వాటి వల్ల వచ్చేదాన్ని మనము సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఇప్పుడు కారణం ఏదన్నా కావచ్చు, సైకోజెనిక్, ఆర్గానిక్ ఏదన్నా కావచ్చు. మన దగ్గరికి ఫస్ట్ ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఓపీడీకి వచ్చినప్పుడు ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. ఆ హిస్టరీలో మేము అడిగే క్వశ్చన్లు ఏంటి? ఇది మీకు అప్పుడప్పుడు వస్తున్న సమస్య, లేకపోతే ప్రతిసారి మీరు ఎదుర్కొంటున్న సమస్య? ఎందుకంటే ఇంటర్మిటెంట్గా కనుక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ప్రాబ్లం ఉంటుంది, అప్పుడప్పుడు బాగానే ఉంటుంది అంటే అది పెద్ద సమస్య కాదు. అంటే సమ్టైమ్స్ పేషెంట్ ఎరెక్షన్స్ బాగున్నాయి, అతను బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు అంటే కనుక సమస్య కాదు. బట్ ప్రతిసారి సెక్స్ చేయాలనుకున్న ప్రతిసారి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు, కనీసం ఒక 3 నెలల పైగా అతనికి ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక అప్పుడు మనం దాన్ని ఒక ప్రాబ్లంగా పరిగణించి మనం ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ ఒక డీటెయిల్డ్ హిస్టరీ అవసరం. ఆ తర్వాత పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ, సర్జికల్ హిస్టరీ, డ్రగ్ హిస్టరీ తీసుకోవాలి. ఏమేమి మందులు వాడుతున్నాడు, తన దినచర్య ఏంటి, వ్యాయామం చేస్తాడా చేయడా, రాత్రి నిద్ర ఎలా ఉంది, అలవాట్లు ఏంటి. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్స్లో కొంతమంది సైకాట్రీ మెడిసిన్స్ తీసుకుంటారనమాట. యాంటీసైకోటిక్స్ అంటాం. వాటి వల్ల కూడా కోరికలు తగ్గి ఒక్కోసారి ఎరెక్షన్స్ అవి దెబ్బతినొచ్చు. సో ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు అతని వరబీజాల సైజ్ ఎలా ఉంది, అంగం సైజ్ ఎలా ఉంది, అంగం పైన ఏమైనా కురుపులు ఉన్నాయా, అంగం పురుషాంగ చర్మం పైన ఏమైనా ప్రాబ్లం ఉందా, అది కాకుండా ఏమైనా ప్లాక్స్, ఏమైనా కాయల్లా కనపడుతున్నాయా పీనిస్ మీద, అవన్నీ చూసి దాని తర్వాత మనం అవసరం పడితే కొంతమందికి టెస్ట్ రాస్తాం. చాలామంది టెస్ట్ రాయకుండా మనం ఇనీషియల్గానే మనం మందులు మొదలు పెట్టచ్చు. సో ఒకవేళ కనుక సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయితే ఆ ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి కౌన్సిల్ చేయాలి. కౌన్సిలింగ్ కూడా భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఇంకా బెటర్. ఇద్దరికి కలిపి కొన్ని చిట్కాలు చెప్పొచ్చు, కొన్ని చిన్న రిఫైన్మెంట్స్ వాళ్ళ సెక్షువల్ లైఫ్లో చేసుకోమని చెప్పొచ్చు. దానివల్ల చాలామంది సెట్ అవుతారు. అదే ఆర్గానిక్ ఉంటే కనుక వాళ్ళకి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోమని చెప్పడంతో పాటు అండర్లయింగ్ రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. న్యూరలాజికలా, లేకపోతే ఏమైనా కార్డియాకా, లేకపోతే దాన్ని ఏమంటారు ఒక వాస్కులర్ రీజన్స్ ఉంటే కనుక మనం వాటిని సెట్ చేస్తాం అనమాట. సో బేసిక్గా మనం వీళ్ళందరిలో ఇచ్చే కామన్ మెడిసిన్ వయాగ్రా లాంటి మెడిసిన్స్ చాలా ఉంటాయి. టెడలాఫిల్ అంటాము, తర్వాత సిల్డనాఫిల్ అంటాము, అని చాలా ఉంటాయి అనమాట. ఆ మెడిసిన్స్ మనము ఇనీషియల్గా అయితే కనుక SOS బేసిస్ మీద, అంటే అవసరం పడ్డప్పుడు మాత్రమే తీసుకోండి అని చెప్పి మనం ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో వాళ్ళు 1-2 మెడిసిన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కనుక కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి ఆ మందులు అవసరం పడకపోవచ్చు. సో అలాంటి సలహాలు ఇస్తూ ఉంటాం. అది కాకుండా స్మోకింగ్ ఆపాలి, బరువు తగ్గాలి, వ్యాయామం చేయాలి, ఇంటి ఫుడ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఒక మంచి హెల్తీ యాక్టివిటీలో కనుక వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే కనుక పని భారాన్ని తగ్గి ఆర్ స్ట్రెస్ సరిగ్గా వాళ్ళు ఎదుర్కోగలరు అనమాట. సో ఇవన్నీ చేస్తూ పోతుంటే సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ నయం అవుతారు.
ఆర్గానిక్ వాళ్ళు కూడా చివరికి పోను ఒక 56% మందికి మందులు అవసరం లేకుండా కూడా పోయే అవకాశం ఉంటుంది.